పనసకాయ మసాలా కర్రీ తయారు చేయు విధానం. ముందుగా పచ్చి పనసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పనసకాయ ముక్కలని వేడి నీళ్ళలో వేసి అందులో కొద్దిగా పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిగా బంగారు రంగు వచ్చిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం, కొన్ని నీళ్లు పోసి కొద్దిగా మరిగించుకోవాలి. తర్వాత పొడి చేసుకున్న గసగసాలు, కొబ్బరి పొడి వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. తరువాత ఉడికించుకున్న పచ్చి పనసకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మరొక్కసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కగా గ్రేవీ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.